హలో. వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ మోనికా. ఎలా ఉన్నారందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు మనం ఆంధ్ర, కేరళ అయిన దిండి రిసార్ట్స్‌కి వెళ్ళబోతున్నాం. మీరు కూడా నాతో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మేమైతే కాకినాడ, యానం మధ్యలో ఉన్న కాజులూరు అనే విలేజ్‌లో ఉంటాము. సో, వెళ్ళే దారిలో యానంలో ఆగి కార్ ఫుల్ ట్యాంక్ చేయించుకున్నాము. యానంలో ఫ్యూయల్ రేట్స్ తక్కువ కదా! సరే, సరే. అవి కూడా తక్కువేలెండి. సో, ఇప్పుడు మనం వెళ్ళేదైతే వెస్ట్ గోదావరిలో ఉన్న దిండి రిసార్ట్స్‌కి. అది రాజోల్ దగ్గరలో ఉంటుంది. మన ఆంధ్రాలో మినీ కేరళ అని కూడా అంటారు. జనరల్‌గా నేను యూట్యూబ్‌లో చూసాను. చాలా బావుంది ఆ ప్లేస్ అని మా హస్బెండ్‌కి చెప్తే, ఆయన సడెన్‌గా ఇది ప్లాన్ చేశారు. నేను కూడా అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. వన్స్ ఇన్ ఎ లైఫ్ టైమ్ ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్. మీరందరూ కూడా తప్పకుండా వెళ్ళండి. మేమైతే లంచ్ చేసి స్టార్ట్ అయ్యాము. మధ్యలో దాహమేస్తుందంటే కొంచెం లస్సీ తీసుకున్నారు మా హస్బెండ్. అయితే రాజోల్‌లో ఉన్న ఆర్‌వీఆర్ సరోవర్ పోర్టికోలో అయితే మేము రూమ్ తీసుకున్నాము. యాక్చువల్లీ మా చెక్ ఇన్ వచ్చి టైం 2:00కి. అయితే మేము ఇంట్లో నుండి స్టార్ట్ అయిందే 2:00 అనమాట. అట్లా ఉంటది మనతోని. 2కి చెక్ ఇన్ అయితే నెక్స్ట్ డే 12:00కి మనం చెక్‌ఔట్ అయిపోవాలి రూమ్ నుంచి. అంటే 22 అవర్స్ ఇస్తారనమాట. ఫైనల్లీ మనమైతే రీచ్ అయిపోయాము. మేము ఇంటి దగ్గర నుంచి 2:00కి స్టార్ట్ అయ్యాము. రిసార్ట్‌కి రీచ్ అయ్యేటప్పటికి టైం 4:30 అయిపోయింది. మేము ఏ రూమ్ తీసుకున్నాము, ప్రైస్ ఎంత పడింది అని మొత్తం డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇది రిసెప్షన్. ఇక్కడ కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి. అవి ఫిల్ చేయాలి. ఎంతమంది ఉంటున్నారో అవన్నీ కనుక్కొని వాళ్ళందరివి ఐడీ కార్డ్స్, ప్రూఫ్స్ అడుగుతారు. అవన్నీ సబ్మిట్ చేయాలి. ఇంకా రిసార్ట్‌లో ఉన్న గేమ్స్ అండ్ అడ్వెంచర్స్ కొన్ని పెయిడ్ ఉంటాయి. కొన్ని ఫ్రీ ఉంటాయి. అవి ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. అండ్ యెస్, ఇది ఎంట్రన్స్ అనమాట. ఇలా ఎంటర్ అవుతుండగానే మనకి వుడెన్‌తో చేసిన క్రెడల్ కనిపిస్తుంది. ఎంత బావుంటుందంటే ఆ వ్యూ అక్కడి నుంచి. మేము వెళ్ళేటప్పటికి ఈవినింగ్ 6 అయిపోయింది కదా! సో, సన్‌సెట్‌లో చాలా బాగా కనిపించింది. దానికి రైట్ సైడే మనకి డైనింగ్ ఉంటుంది. ఐ మీన్ రెస్టారెంట్. మనకి కావాలనుకుంటే ఇక్కడికొచ్చి తినొచ్చు. లేదంటే మనం రూమ్‌లోకే ఫుడ్ ఆర్డర్ చేసుకుంటే అక్కడికి కూడా వాళ్ళు పంపిస్తారు. బట్ హాఫ్ ఎన్ అవర్ ముందు మనం ఆర్డర్ చేసుకుంటే వాళ్ళు మనకు పంపిస్తారనమాట. చాలా బావుంది. ఇది వ్యూ అనమాట. పాండ్ వ్యూ. క్రెడిల్ మంచి స్ట్రాంగ్‌గా ఉంది. నాకు బాగా నచ్చింది. నెక్స్ట్ మన రూమ్‌కి వెళ్ళిపోదాము. మీకు రూమ్స్ కింద కావాలా? పైన కావాలా? అని అడిగారు వాళ్ళు రిసెప్షన్‌లోనే. మనం వచ్చిందే వ్యూ పాయింట్ కోసం కదా! సో, మనకి కింద నుంచయితే మంచిగా అనిపిస్తదని మేము కిందనే తీసుకున్నాము. బట్ తీసుకున్నాక తెలిసింది కొంచెం కిందయితే కొంచెం దోమలవి ఎక్కువున్నాయి. పైనుంచి కూడా వ్యూ చాలా బావుంది. మనకిక్కడ 3 కేటగరీస్ ఆఫ్ రూమ్స్ ఉంటాయి. డీలక్స్, ప్రీమియం అండ్ సూట్ రూమ్స్. మేమిప్పుడు తీసుకుంది ప్రీమియం అనమాట. డీలక్స్‌లో వచ్చేసి మీకు ఫ్రంట్ పాండ్ వ్యూ వస్తుంది. బ్యాక్ సైడ్ ఏమో గార్డెన్ వస్తుంది. మనం తీసుకున్నది ప్రీమియం రూమ్ కాబట్టి మనకి ఫ్రంట్ గార్డెన్ వ్యూ వచ్చింది. బాల్కనీలో వచ్చి పాండ్ వ్యూ వస్తుందనమాట. మనకి అలాట్ చేసిన రూమ్ నంబర్ 1004. సో, లెట్స్ చెక్ ఇంటు ది రూమ్. యాహ్! ఫైనల్లీ రూమ్‌కైతే వచ్చేసాము. కార్డ్ యాక్సెస్ ఇచ్చారు రూమ్‌కి. కార్డ్ హోల్డర్ కూడా ఇచ్చారు. కార్డ్ హోల్డర్‌లో కార్డ్ పెడితే వెంటనే ల్యాంప్స్ అన్నీ ఆన్ అయ్యాయన్నమాట. చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. రూమ్ అయితే చాలా చాలా బావుంది. ఈ రూమ్ వచ్చి మనకి ప్రైస్ అరౌండ్ 9,000 చెప్పారు ఇక్కడికొస్తే. మేమైతే మేక్ మై ట్రిప్‌లోనే బుక్ చేసుకున్నాం ముందుగానే రూము. మాకు 7,800 వితౌట్ బ్రేక్‌ఫాస్ట్ పడింది. ఇక్కడికొచ్చిన తర్వాత 9,000 చెప్పారు. విత్ బ్రేక్‌ఫాస్ట్ అయితే 10,500 చెప్పారు. సో, మై సజెషన్ ఈస్ ఫర్ యూ ఈస్ బెటర్ టు బుక్ ఇన్ ఆన్‌లైన్ అనమాట. మేక్ మై ట్రిప్ అని ఇంకా చాలా వెబ్‌సైట్స్ ఉంటాయి. దాంట్లో మీరు ఎందులోనైనా బుక్ చేసుకుంటే మీకు కొంచెం ప్రైస్ తక్కువ పడుతుంది. అండ్ ఈ ప్రైజెస్ కూడా సేమ్ యాజ్ యూజువల్‌గా ఉండవు.
సీజన్ బట్టి, అన్ సీజన్ బట్టి అండ్ ప్రైజెస్ అలా పెరుగుతుంటుంది, తగ్గుతూ కూడా ఉంటుంది. మేమొచ్చినప్పుడైతే ఈ రూమ్ అయితే మాకు 7,800 విత్ జీఎస్టీ వితౌట్ బ్రేక్‌ఫాస్ట్ వచ్చింది. డీలక్స్ రూమ్ కూడా మాక్సిమం ఇవన్నీ ఉంటాయి. కాకపోతే బాల్కనీ వ్యూలో మనకి పాండ్ వ్యూ వస్తుంది. వాళ్ళకి గార్డెన్ వ్యూ వస్తుందనమాట. ఇంకా సూట్ రూమ్‌కొస్తే స్టార్టింగ్ ఎంట్రన్స్‌లో ఒక చిన్న లివింగ్ ఏరియాలా వస్తుంది. సోఫా సెట్ వస్తుంది. మనకి జస్ట్ టేబుల్ అండ్ చైర్ ఇచ్చారు కదా! వాళ్ళకి సోఫా సెట్ వస్తుంది. టీవీ యాజ్ యూజువల్ మిగతావన్నీ మనకి ఎట్లొచ్చాయో అట్లానే వస్తాయి. కాకపోతే సోఫా సెట్ వస్తుంది. ఒక హాల్‌లా ఉంటుందనమాట ఫస్ట్. ఇక్కడ మనకి మినీ ఫ్రిడ్జ్ గూడా ఇచ్చారు. కాఫీ కెటిల్, వాటర్ బాటిల్ అన్నీ ఇచ్చారు. అండ్ పక్కనే చిన్న వార్డ్‌రోబ్‌లా కూడా ఇచ్చారు. అందులో కూడా మనం డ్రెసెస్ అవి అరేంజ్ చేసుకోవడానికి హ్యాంగర్స్ కూడా ఇచ్చారు. అండ్ యూజ్డ్ క్లాత్స్ అవి పెట్టుకోవడానికి అలా బాస్కెట్ ఒకటిచ్చారనమాట. ఇంకా గోల్డ్ ఏమైనా ప్రీషియస్ ఆర్నమెంట్స్ అట్లాంటివేమైనా పెట్టుకోవాలనుకుంటే దీనికి లాకర్ కూడా ఇచ్చారనమాట. అండ్ ఇక్కడ మనం పిన్స్ సెట్ చేసుకొని లాక్ చేస్తే లాక్ అయిపోతుంది. బావుంది. సేఫ్టీ మెజర్‌మెంట్స్ అవన్నీ కూడా ఇచ్చారనమాట. ఎక్స్‌ట్రా 2 పిల్లోస్ కూడా ఇచ్చారు. ఎవరైనా ఎక్స్‌ట్రా పర్సన్‌కైతే 500 ఎక్స్‌ట్రా తీసుకుంటున్నారు. ఒక చిన్న బెడ్ ప్రొవైడ్ చేస్తారనమాట వాళ్ళే. ఇక్కడ లాస్ట్‌లో డ్రెస్సింగ్‌కి ఒక మిర్రర్ ఇచ్చారనమాట. ఇంకా ఫైనల్లీ బాత్రూమ్ చూద్దాము. బాత్రూమ్స్ కూడా నీట్‌గా ఉన్నాయి. సరోవర్ పోర్టికో అంటే మినిమమ్ మెయింటెనెన్స్ ఉంటుందిలెండి. ఆ మాత్రం కాన్ఫిడెన్స్ ఉంది నాకైతే. యాహ్! వాష్ బేసిన్ ఇచ్చారు. పక్కన హ్యాండ్ వాష్. ఇక్కడ హెయిర్ డ్రైయర్ కూడా ఇచ్చారు. హ్మ్. ఇంకా స్నానం చేసుకోవడానికి వేరేగా ఇచ్చారనమాట. నైస్. ఇది కూడా బానే ఉంది. సో, ఫైనల్లీ బ్యూటీ ఆఫ్ 10,000 సారీ. బ్యూటీ ఆఫ్ రిసార్ట్స్ చూద్దాం. ఇదే బాల్కనీ వ్యూ అనమాట. బాల్కనీ నుంచి దీనికోసమే మనం 8,000 రూపీస్ తీసుకొని రూమ్ తీసుకున్నాము. ఈ వ్యూ కోసం, ఈ పాండ్ వ్యూ కోసం. అండ్ చాలా బావుంది. ట్రస్ట్ మీ ఎవ్రీ పెన్నీ ఈస్ వర్త్ నాకు తెలిసినంత వరకు. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను ఆ ప్లేస్ చూసిన వెంటనే. నిజంగా ఒక హెవెన్‌లా అనిపించింది నాకైతే. చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. అండ్ పిక్చర్స్ తీసుకోవడానికి, ఫోటోస్ తీసుకోవడానికి నాలా ఫోటో లవర్స్ అయితే చాలా ఎంజాయ్ చేస్తారు ఈ పాయింట్‌నైతే. అండ్ అక్కడ డైనింగ్ చూపించాను కదా! దాని పైన కర్టెన్స్ ఏసుంది కదా! అవి సూట్ రూమ్స్ అనమాట. ఇందాక నేను చెప్పాను కదా! అవి సూట్ రూమ్స్. ఇటువైపంతా డీలక్స్ రూమ్స్. మనం తీసుకున్న సైడ్ ప్రీమియం రూమ్స్ ఉంటాయన్నమాట. ఇంకా ఇది రూమ్ టూర్. ఇంకా బయట చూద్దాము. ఇంకిట్లా వెళ్తూ ఉంటే మనకి పిల్లలు ఆడుకోవడానికి లైక్ అడ్వెంచరస్ పార్క్‌లా ఇచ్చారు. ఇక్కడ పెద్దగా ఏం లేదు. బాగా చిన్న పిల్లలు ఆడుకోవడానికి ఇచ్చారనమాట. లైక్ స్వింగ్ అలాంటివి ఇచ్చారు. ట్రెక్కింగ్ కూడా ఇచ్చారు కానీ అవి పెయిడ్ అంట. నేనింకా అవి ఫ్రీ అనుకున్నాను. కానీ వాటికి కూడా 300 చార్జ్ చేస్తున్నారు. అది కూడా వన్ సైడ్ ఓన్లీ. అది నాకు కొంచెం కాస్ట్ అనిపించింది. ఇంకా నేను ఇదివరకు వేరే రిసార్ట్‌కెళ్ళినప్పుడైతే అక్కడ మొత్తం అన్నీ ఫ్రీనే ఇచ్చారు. మనకి వాలీబాల్, క్రికెట్ అది స్టేడియంలా కూడా ఉండే. ఇది ఓపెన్ ఏరియాలోనే ఆడుకోవచ్చని చెప్పారు. మాక్సిమం అన్నీ పెయిడ్ గేమ్సే ఉన్నాయి. మనం పే చేస్తేనే ఆడుకోవడానికి ఉంటది. అండ్ ఇటొచ్చి స్విమ్మింగ్ పూల్. ఇక్కడ నైలాన్ క్లాత్‌తో అయితేనే దిగడానికుంటది. లేకపోతే డ్రెసెస్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. రెంట్‌కి కాదు పర్చేస్ చేసుకోవాలి. 800 పర్ పెయిర్ చెప్పారు. అండ్ ఆల్సో మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 వరకే అలౌ చేస్తారంట స్విమ్మింగ్ పూల్‌లోకి. పూల్ దాటాక ఇట్లా వస్తే ఇక్కడ ఒక చిన్న హట్‌లా ఉండి ఆహ్, బావుంది. చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. ఇక్కడ అట్లా లోపలికెళ్తే డైరెక్ట్‌గా మనకి గోదావరి రివర్ కనిపిస్తుందనమాట. అక్కడి నుంచి కూడా వ్యూ అద్దిరిపోయింది. అండ్ అక్కడేదో బ్రిడ్జ్ కన్‌స్ట్రక్షన్స్ జరుగుతున్నట్టున్నాయి. అండ్ మనకి ఇక్కడి నుంచి వెళ్ళడానికి కానీ, అందులోకి దిగడానికి కూడా ఏం లేదు. సెక్యూరిటీ ఫెన్సింగ్స్ అవి వేసేసే ఉన్నాయి. చూడండి ఎంత బావుందో వ్యూ. ఒకవేళ మనకి బోటింగ్ అది కావాలనుకుంటే పక్కనే హరిత రిసార్ట్స్ ఉంటుంది గవర్నమెంట్‌ది. అక్కడైతే మనకి బోటింగ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అది హోమ్ బోటింగ్ వచ్చేసి 12,000 15,000 అని విన్నాను. అట్లా వద్దులే మాకు అని డే బోటింగ్ కూడా ఉంటుంది. డే టూర్ లాగా. అదొక 12 అవర్స్‌కో లేకపోతే 1 అవర్‌కి కూడా బోటింగ్స్ ఉంటాయనుకుంటా. నేను అంత పర్టిక్యులర్‌గా తెలుసుకోలేదు దాని గురించి. అండ్ యెస్ ఇది అన్నమాట. సన్‌సెట్ చూసారా? ఆ రేస్ ఎంత పడుతున్నాయో ఇక్కడ నుంచి. ఒక్కసారి
అట్లా నడుచుకుంటూ వెళ్తే ముందు జట్కా ఉంది. ఎక్కుదామా అని అడిగేసాను నేను. చాలా యాంగ్జైటీతో. సో, అనేసి ఓకే అన్నారు మా హస్బెండ్. సరే అని ఎక్కాము. వాళ్ళు మొత్తం తీసుకెళ్ళి చుట్టూ చూపిస్తారు. బట్ రూ. 1000 అడుగుతారు. చార్జ్ చేస్తారు అని చెప్పి నన్ను టెన్షన్ పెట్టారు మా హస్బెండ్. రూ. 1000 ఇట్లా తీసుకెళ్ళి అట్లా తీసుకురావడానికి అని నేను ఎక్కిన తర్వాత చాలా రిగ్రెట్ అయ్యాను. అనవసరంగా అడిగాను అనేసి. బట్ హి ఈస్ లయింగ్ అనమాట. తను సరదాగా చెప్పారు. నేను దిగినాక రూ. 100 ఆయన చేతిలో పెడితే ఆయన మాకు దండం పెట్టి థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పారు. ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట. సరదాగా చెప్పానని చెప్పారు. లేకపోతే నేను ఇలా తిరగడానికి రూ. 1000 వేస్ట్ చేశానా అనిపించేది. అంకుల్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అండ్ మధ్యలో మాకు ఫోటోస్ కూడా తీస్తా అని చెప్పి ఆయన ఫోన్ తీసుకొని మా ఇద్దరికి ఫోటోస్ తీశారు. సచ్ ఎ స్వీట్ పర్సన్. అందుకే మేము డబ్బులిచ్చాము. యాక్చువల్‌గా అయితే ఫ్రీనే అది. పెయిడ్ ఏం కాదు. సరదాగా ఫ్రెండ్స్‌తో గానీ, ఫ్యామిలీస్‌తో గానీ అప్పుడప్పుడు ఇట్లా వెకేషన్స్‌కి వస్తూ ఉంటే మైండ్ కొంచెం రిఫ్రెషింగ్‌గా ఉంటుంది. అండ్ దట్ అట్మాస్ఫియర్ వాస్ రియల్లీ వెరీ నైస్ అండి. మీరు ఖచ్చితంగా ఎక్స్‌పీరియన్స్ చేస్తే మీకు డెఫినెట్‌గా నచ్చుతుంది. అండ్ ఇట్లా చిన్నగా ఒక వే ఉంది. అటువైపు అయితే మనకి కాటేజెస్ ఉన్నాయన్నమాట. అవి లేక్ పైన ఉంటాయి. కాటేజెస్ 2 ఇచ్చారు. అండ్ అటువైపు ఇంకా కొంచెం ముందుకు వెళ్తే మనకి మండువా హౌసెస్ కూడా ఉన్నాయి. అది నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను మొత్తం డీటెయిల్‌గా. ఈ వే చుట్టూ కూడా అంటే లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ కూడా ఫుల్ ప్లాంటేషన్‌తో చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. జస్ట్ ఒక చిన్న వాక్‌లా అలా చేస్తే చాలా వచ్చింది. వీడియోస్ కూడా చాలా వస్తాయి ఇక్కడ. నేను వెళ్ళేటప్పుడు చాలామంది ఫోటో షూట్స్ కూడా చేస్తున్నారు. ప్రీ వెడ్డింగ్ షూట్ అనుకుంటా. చాలా వచ్చాయి పిక్స్ కూడా. మేమైతే రూమ్‌కొచ్చేసాము. ఫ్రెష్ అయ్యి ఏమైనా ఆర్డర్ చేద్దాం అనుకున్నాము ఈవినింగ్ స్నాక్స్ కోసం అని చెప్పి. మంచూరియన్ గానీ, నూడిల్స్ కానీ తీసుకుంటా అన్నారు మా హస్బెండ్. బట్ ఆ రోజు మెనూలో మిర్చి బజ్జీ అండ్ ఆనియన్ పకోడా వేసామని చెప్పారు. సో, మేము బజ్జీ ఆర్డర్ చేసాము. 6 బజ్జీ ఇచ్చారు. 200 కాస్ట్ చేశారు. కొంచెం ప్రైజీనే బట్ టేస్ట్ చాలా బాగుంది. కాసేపు కాఫీ తాగేసి ఇంకా అట్లా మళ్ళీ ఒకసారి ఈవినింగ్ వ్యూ లైట్స్‌లో ఎట్లా ఉందని చెప్పేసి చూద్దామని మనం మళ్ళీ బయటకొచ్చాము. ఇండియా నైట్ టైం కూడా చాలా బాగుంది. ఫుల్ లైటింగ్ మొత్తం వే అంతా కూడా లైట్ పెట్టారు. చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. అండ్ నాకు మార్నింగ్ వ్యూ కంటే నైట్ వ్యూ ఇంకా నచ్చింది. ఫస్ట్ టైం డ్రోన్ ఉంటే బాగుండు అని అనిపించింది. మొత్తం ఒకేసారి క్యాప్చర్ చేయొచ్చు అని చెప్పి. అండ్ నేను ఎక్కడ కూడా ఎడిటింగ్ చేయలేదు. అండ్ నేను నా ఛానల్‌ని ఫస్ట్ టైం స్టార్ట్ చేశాము. అండ్ కొత్త కూడా నాకు అంత ఎడిటింగ్ స్కిల్స్ కూడా తెలీదు. యాజ్ ఇట్ ఈస్‌గా నేను పోస్ట్ చేసేసాను ఎట్లా ఉందో అట్లా. సో, ఇది న్యాచురల్‌గా వచ్చింది. ఇంకా వీడియో ఎడిట్ చేస్తే ఇంకా అద్దిరిపోయేది. నాకైతే బాగా నచ్చిందనమాట. ఈవినింగ్ నేను తీసుకున్న క్రైడల్ ఫొటోస్ సన్సెట్ వల్ల మంచిగా రాలేదని చెప్పి మళ్ళీ తీయమని చెప్పాను మా హస్బెండ్‌కి. అసలు మేము వెకేషన్స్‌కి వెళ్ళేదే ఫొటోస్ కోసం కదా! సో, ఎన్ని ఫొటోస్ కావాలంటే అన్ని తీసుకున్నాం అనమాట. అండ్ దిస్ ఇస్ ద వే. చాలా బాగుంది. ఇంకా కాసేపు అలా మూన్‌లైట్‌లో అలా వాక్ చేస్తూ ఉన్నాం మేము. అండ్ అలా కాసేపు అలా గార్డెనింగ్ చుట్టూ వాక్ చేసి కొంచెం అట్లా క్వాలిటీ టైం స్పెండ్ చేసామన్నమాట. అండ్ ఇట్లా అప్పుడప్పుడు అలా బయటికి వెళ్ళి అలా మాట్లాడుకోవడానికి అది చాలా బాగుంటుంది. అంటే జస్ట్ మాట్లాడుకోవడానికనే కాదు, అలా ఎంజాయ్ చేసినట్టు కూడా ఉంటుంది. మనం ఎలాగో వేరే కంట్రీస్కి అది ఎలాగో వెళ్ళలేము. సో, దగ్గరలో ఉన్నవైనా మ్యాక్సిమం కవర్ చేయాలి. మళ్ళీ మేము రిటర్న్ రూమ్కి వచ్చేసాము. డిన్నర్ ఆర్డర్ చేసాము. సో, ఫస్ట్ అయితే మేము క్రాబ్ ఫ్రై ఆర్డర్ చేసామన్నమాట. కొంచెం స్పైసీగా కావాలని చెప్తే స్పైసీగా పంపించారు. అది మాకు 550 కాస్ట్ పడింది. అండ్ టేస్ట్ కూడా ఓకేగా అనిపించిందనమాట. క్రాబ్స్ ఓకేగా అనిపించింది. అంత టేస్టీగా ఏం లేదు. గ్రేవీ మాత్రం మంచి స్పైసీగా ఇచ్చారు. యాక్చువల్‌గా పక్కనే కదా గోదావరి, చాలా ఫ్రెష్‌గా దొరుకుతుందని చెప్పి మా హస్బెండ్ చెప్పారు. సో, అందుకే మేము సీ ఫుడ్ ఆర్డర్ చేసామన్నమాట. అండ్ ఆల్సో బర్డ్ ఫ్లూ అని చెప్పి చికెన్ అయితే నేను మిస్ చేసాము. మటన్ ఒక హాఫ్ ఎన్ అవర్ ముందు ఆర్డర్ చేసుకుంటే వెంటనే హాఫ్ ఎన్ అవర్ తర్వాత తీసుకొచ్చేస్తున్నారు. మంచి హాట్‌గా తీసుకొస్తున్నారు. మాకు ఇక్కడ రైతా ఇచ్చారు. ఆనియన్స్ అండ్ లెమన్ అవి ఇచ్చారు. మటన్ బిర్యానీ కూడా నాకు ఓకేగానే అనిపించింది. అస్సలు మంచిగా అనిపించలేదు. ఆ కాస్ట్‌గా అయితే వెరీ అన్‌రీజనబుల్ అనమాట. 600 పడింది ఇది మాకు కాస్ట్ వచ్చి. స్మెల్ అయితే చాలా బాగుంది. ఆ స్మెల్ చూసి నేను బాగుంటుంది అనుకున్నాను. బట్
దట్ ఈజ్ ఓకే ఓకే ఫుడ్ అనమాట. నైట్ అయితే ఈ కలువ పువ్వులన్నీ ముడుచుకుంటున్నాయి. నేను అబ్జర్వ్ చేయలేదు ఫస్ట్. తర్వాత మార్నింగ్ మళ్ళీ అవి అన్నీ విరుచుకున్నాయన్నమాట. ఇక్కడ నేనైతే సీరియల్ చూస్తున్నాను. 'గుండె నిండా గుడి గంటలు.' మనం ఎక్కడికెళ్ళినా కొన్ని క్లాసిక్స్ మర్చిపోకూడదు గైస్. యెస్. అండ్ యాహ్! దిస్ ఈజ్ ఫర్ టుడే. అండ్ నెక్స్ట్ అప్‌కమింగ్ వీడియోలో డే 2 నేను పోస్ట్ చేస్తాను. తప్పకుండా చూడండి. బాయ్ గైస్.